హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్ సార్. ఈరోజు మన వీడియోలో వచ్చే నెలలో మెగా డిఎస్సి, టీఎస్పీఎస్సి ప్రక్షాళన, డిఎస్సికి సంబంధించినటువంటి అనుబంధ నోటిఫికేషన్, ఫిబ్రవరిలో మెగా డిఎస్సి, పోస్టింగ్ ఇచ్చేలోగా మాట నిలబెట్టుకోండి, డిఎస్సి అభ్యర్థుల్లో మెగా ఆశలు, ఫిబ్రవరిలో మెగా డిఎస్సి నిర్వహిస్తాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో ఇట్లాంటి అనేక అంశాలపైన, సో ముఖ్యంగా డిఎస్సి మీద వచ్చినటువంటి అప్డేట్స్ చాలా ఉన్నాయి. సో ఈ అప్డేట్స్ గురించి ఒకసారి మనం కూలంకషంగా క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మన ఛానల్ మరి ఇటీవల 32,000 వ్యూస్, 32,000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది. సో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో 800 పైగా వీడియోలు నేను అప్లోడ్ చేశాను. సో దాంతోపాటు ఇంకోటి, డిఎస్సి ఆన్లైన్ టెస్టులు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషల్, ఎస్జిటికి సంబంధించిన ఆన్లైన్ టెస్టులు అయితే జరుగుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు మనకు 12,000 పోస్టులతో డిఎస్సి అంటున్నారు. సో మొత్తమే 12 నుంచి 15,000 మధ్యలో ఎన్ని పోస్టులు అయినా ఉండొచ్చు. కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అయ్యారు వారు మాత్రమే ఖచ్చితంగా మేము ప్రిపేర్ అవుతాం సార్, మేము జాబ్ కొట్టాలన్న కసితో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నెంబర్కు మీరు హాయ్ అని మెసేజ్ పెట్టండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మన ఛానల్లో. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, లేదంటే వాట్సాప్ కామెంట్ బాక్స్లో కూడా ఇస్తా, లేదంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్ కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్. ఇక తర్వాత వచ్చినట్లయితే ఫిబ్రవరిలో మెగా డిఎస్సి, నల్గొండను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఫిబ్రవరిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక వచ్చే నెలలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి టీఎస్పీఎస్సి ప్రక్షాళన తర్వాతే గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి గ్రూప్ 2కు సంబంధించి కూడా ఒక వార్త అయితే వచ్చింది. ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ మాట చెప్పండి. ఇంతేకాకుండా జిల్లాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తామని, ఇకపై కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు అధికారులే ఇస్తారు కానీ రాజకీయ నాయకులు ఇవ్వరు అని చెప్పేసి ఈ మాట కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ రాజకీయాలకు జోక్యం లేకుండా అధికారులే అన్నీ చూసుకుంటారని చెప్పడం జరిగింది. సరే, ఇవన్నీ రాజకీయాలకు సంబంధించిన వార్తలు అయినప్పటికీ మనకు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన తర్వాతనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవన్నీ వస్తాయి. ఆయన చెప్పకున్నా ఇదే వాస్తవము. ఇక మెగా డిఎస్సీ అయితే ఫిబ్రవరిలో ఉంటుందని చెప్పారు. సరే, ఏం జరుగుతుందో చూద్దాం. ఈయన మాటల మీద ఎంతవరకు ప్రభుత్వం నిలబడుతుంది అనేది. ఇక టీఎస్పీఎస్సీ ప్రక్షాళన తర్వాత గ్రూప్ 2 అని మళ్ళీ ఇచ్చండి ఇక్కడ. సో దాన్ని అనుబంధంగా మళ్ళీ అడిషనల్ ఇచ్చాడు. సో ఏది ఏమైనా ఫిబ్రవరిలో మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం నల్గొండలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. సో అందుకని మరి వాస్తవం చెప్పాలంటే డిఎస్సి ఎప్పుడో రావాల్సింది, ఇప్పటికే డిసెంబర్ అంటే కుదరది, ఈ సంక్రాంతి కానుకగా రావాల్సింది. బట్ విద్యాశాఖ మంత్రి లేడు, అందుకోసం అని చెప్పేసి కొన్ని కారణాల వల్ల లేట్ అయితే అయింది. ఇంకో వార్త ఏంటంటే డిఎస్సికి అనుబంధ నోటిఫికేషన్, మరో 7,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ. అంటే ఇవి 7,000 పాత యొక్క 5,000 మొత్తం 12,000 కొలువులతో మెగా డిఎస్సి. జిల్లాల వారీగా ఖాళీ పోస్టుల గుర్తింపు. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ జారీ. కసరత్తు పూర్తి చేసిన అధికారులు. 5,000 పోస్టులతో గతంలో నోటిఫికేషన్. అప్పుడు దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు. కొత్త పోస్టులకు కొత్తగా దరఖాస్తు అని చెప్పేసి వాస్తవం వచ్చింది. అంటే కొత్తగా ఎవరన్నా అప్లై చేయని వాళ్ళు ఉంటే కూడా చేసుకోవచ్చు. ఫిబ్రవరిలో మెగా డిఎస్సి అని చెప్పేసి ఈ విధంగా చెప్పిన వార్త. మళ్ళీ ఫిబ్రవరిలో మెగా డిఎస్సి నిర్వహిస్తాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి. డిఎస్సికి అనుబంధ నోటిఫికేషన్. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా లేకపోయినా సరే టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. మరి ఎంతవరకు వాస్తవం చూడాల్సి ఉంటుంది. సో యాక్చువల్గా 12,000 ఉపాధ్యాయ పోస్టుల వరకు మెగా డిఎస్సిలో ఖాళీలు ఉండొచ్చని భావిస్తున్నారంట. కొత్తగా చేర్చే వాటిలో స్పెషల్ టీచర్ పోస్టులు 1,523 వరకు ఉంటాయి. అదనంగా మరో 4,284 ఖాళీ పోస్టులను గుర్తించారు. వీటితో పాటు మోడల్ స్కూళ్ళలో మరో 1000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారంట. సరే, మోడల్ స్కూళ్ళకు సంబంధించిన అప్డేట్ కూడా ఉంది. మరి ఖచ్చితంగా మోడల్ స్కూల్లో 4,000 పైచిలకు ఖాళీలు ఉన్నాయి. ఆ ప్రిన్సిపాల్ పోస్టులు కావచ్చు, టీజీటీలు కావచ్చు, పీజీటీలు కావచ్చు, ఇతర సిబ్బంది కావచ్చు, చాలా సబ్జెక్టు టీచింగ్ చాలామంది కొరత అయితే ఉన్నది. సో ఇప్పటికే ఎంతోమంది కాంట్రాక్టర్లు కానీ, లేదంటే అప్పటి మందము ఏదో అక్కడ స్థానికులు మరి లోకల్గా కొంతమందిని పెట్టుకోవడం జరిగింది. నాకు తెలిసిన వాళ్ళు కూడా అట్లా ఉన్నారు. సో ఈ విధంగా చాలా సమస్యలు అయితే ఉన్నాయి. మోడల్ స్కూల్ ఏదో పేరుకే మోడల్ స్కూల్ ఉన్నారు, ఈ స్ట్రెంత్ బాగుంది కానీ టీచర్స్ స్టాఫ్ లేదు, ఇది బాధ. సో ఇలాంటి జరగకుండా
మరి ఇంకా తెలంగాణ ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు. మరి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేసే బదులు వాటిని మోడల్ స్కూల్స్ని ఆ విధంగా తీర్చిదిద్దితే అయిపోతాయి కదా, మళ్ళీ కొత్త స్కూల్స్ కట్టించడము. ఏడవైనా గురుకులాలు కానీ స్కూళ్ళు కానీ కొత్త అవుతున్నాయి, స్కూళ్ళు అవుతున్నాయి కానీ మరి స్కూళ్ళకు తగ్గట్టు మరి టీచింగ్ స్టాఫ్ లేదు, ఇదో తలనొప్పి అయిపోతుంది. మరి ఏం చేస్తుంది గవర్నమెంట్ చూడాలా. ఇక ఫిబ్రవరిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్, సీఎం విదేశీ పర్యటన నుంచి వచ్చాక అధికారుల భేటీ, అప్పుడే నోటిఫికేషన్పై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఫిబ్రవరిలో ఉంటుందని ప్రకటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జాబ్ క్యాలెండర్ ప్రకారమే ముందుకు వెళ్తామని చెప్పేసి అంటున్నారు. పేపర్ లీకేజీలు లేకుండా పరీక్షలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు అని చెప్పేసి వార్త వచ్చింది. ఇక మళ్ళీ త్వరలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇది దిశ పేపర్లో వచ్చింది. ఇక 1,00,000 కొడితే సర్కార్ కొలువు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇదేం దబ్బా అని నేను చూసేసరికి బెల్లంపల్లిలో నకిలీ ఉద్యోగాల దందా 1,00,000 తీసుకుని నియామక ఉత్తర్వు పత్రం ఇచ్చారట, అంటే పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చారట. ప్రభుత్వ ఆసుపత్రి కేంద్రంగా ముఠా స్కెచ్ అంట, దుబాయ్ నుంచి సాగుతున్న వ్యవహారం. అంటే నేను చెప్పాను కదా నిన్న మొన్న ఒక వీడియోలో చేసినప్పుడు, మిత్రులారా ఎవ్వరు కూడా డబ్బులకు ఉద్యోగాలకు ఆశపడి మీ ఆస్తులు అమ్ముకొని డబ్బులు ఇచ్చేసి అనవసరంగా ఉద్యోగాల పేరుతో మోసపోవద్దు. ఇలాంటి వాటికి దూరంగా ఉండండి, చదువుకోండి. ఈసారి ఈ సంవత్సరంలో గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 దాకా ఎన్నో పోస్టులు అవకాశాలు ఉన్నాయి. డిఎస్సి, హెచ్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు, గురుకులాలు ఎన్నో వస్తాయి. సో నిజాయితీగా కష్టపడి చదువుకోండి, ఇలాంటి వాటికి బలవ్వకండి. కేసులు లేదంటే ఆత్మహత్యలు ఇట్లాంటి ఏ ప్రయత్నాలు అయితే చేయొద్దు మిత్రులారా. నేను చెప్పేది ఒకటే, ఇట్లాంటి ముఠాలకు మీరు దొరికి మీ ఆస్తులు కోల్పోకండి, మీ ప్రాణాలు కూడా కోల్పోకండి. నేను చెప్పేది అదే. సో ఇది ఇట్లాంటి ఫేక్ న్యూస్లు ఎవరు నమ్మద్దు. ఇక డిఎస్సి అభ్యర్థులు మెగా ఆశలు, మంత్రి కోమటిరెడ్డి ప్రకటనతో ఉత్సాహం. గత ఖాళీలకు తోడుగా భారీగా పెరగనున్న టీచర్ పోస్టుల సంఖ్య, పదోన్నతుల తర్వాతే ఖాళీలపై స్పష్టత. ఇక కోడ్ రాకముందే ఉపాధ్యాయుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడేనా అని చెప్పేసి వార్త వచ్చింది. సరే ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ అంటే ఇక దీనిలో ఒక్కొక్క పేపర్లో ఒక్కో రకంగా ఉన్నది. మరి 9,800 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మరి ఏం చేస్తారో చూడాలా. అన్నీ కలిపి 9,800 అలాగే పాత 5,000 కలుపుకొని 9,800 మరి చూస్తే తెలుస్తుంది. పాత కొత్త అంటే సుమారు ఆల్మోస్ట్ 14,000 పోస్టుల దాకా పోతుంది లెక్క. మరి అంత దాకా ఇస్తారా అనేది డౌటే, మరి చూద్దాం. అదే డిఎస్సికి అడ్డంకులు అయితే చాలా ఉన్నాయట. మరి డిఎస్సికి ఉన్న అడ్డంకులు ఏంటో ఒకసారి చూస్తే, డిఎస్సి ప్రకటన వస్తే లక్షలాది మంది టీచర్ అభ్యర్థులు కోచింగ్ల కోసం హైదరాబాద్ బాట పడతారు. అప్పులు చేసి మరి కోచింగ్ తీసుకుంటారు. కొంతమంది ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న ఆ ఉద్యోగాలు ఇచ్చిపెట్టి మరి టీచర్ పోస్టులకు సన్నద్ధమవుతారు. ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహణకు సిద్ధమవుతున్న తరుణంలో ఇలాంటి వాతావరణమే మళ్ళీ కనిపించనుంది. అయితే విద్యాశాఖలో పదోన్నతులు చేపడితేనే స్కూల్ అసిస్టెంట్ ఖాళీలపై స్పష్టత వస్తుంది. టెట్ అర్హత ఉన్నవారికే పదోన్నతులు ఇవ్వాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. మెగా డిఎస్సిపై నోటిఫికేషన్కు ముందు పదోన్నతుల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. ఫిబ్రవరి తర్వాత ఎప్పుడైనా పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోడ్ కారణంగా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కాలయాపన జరిగే అవకాశం ఉంది. ఇవేవీ అడ్డంకి కాకుండా నియామకాలు చేపట్టాలని నిరుద్యోగులు కోరుతున్నారు. మరి పాత నోటిఫికేషన్కు అనుబంధ నోటిఫికేషన్ ఇస్తారా అనేది ఇక్కడ, మరి ఏం చేస్తారనేది ఇక్కడ సమస్యగా మారింది. ఇక పోస్టింగ్ ఇచ్చేలోగా మాట నిలబెట్టుకోండి అని చెప్పేసి ఇంకో వార్త వచ్చింది. ఇది 317 జీవోకు సంబంధించినటువంటి వార్త. సో ఈ జీవోను సమీక్షిస్తామని కాంగ్రెస్ హామీ. త్వరలో 7,000 నర్సింగ్ పోస్టులకు సెలక్షన్ లిస్టు, ఆలోగా తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి అని చెప్పేసి వార్త అయితే వచ్చింది. ఇక ఫిబ్రవరిలో మెగా డిఎస్సి అని మళ్ళీ వచ్చింది. సో ఇట్లా ఏ పేపర్ తీసుకున్నా డిఎస్సి నోటిఫికేషన్తో మరి ప్రతి పేపర్లో రాయడం జరిగింది, వార్తలు రావడం జరిగింది. సో ఈ వార్తతో చాలామందికి సంక్రాంతి తర్వాత ఒక జోష్ వచ్చిందని చెప్పాలి. సో ఏది ఏమైనా నోటిఫికేషన్ అయితే పక్కా వస్తుంది ఫ్రెండ్స్, డెఫినెట్గా నోటిఫికేషన్ పక్కా వస్తుంది. 12,000 నుంచి అట్లీస్ట్ 12,000 పోస్టుల నుంచి 20,000 మధ్యలో ఎన్నైనా ఉండొచ్చు. మెగా డిఎస్సి వేయాలనుకుంటే 18,000 దాకా వేయచ్చు. పోనీ యావరేజ్గా చేద్దాంలే పర్లేదు, ఉన్న ఖాళీలైనా గుర్తించే ముందు వేద్దాం అనుకుంటే 12,000 పోస్టులతో నేను నోటిఫికేషన్ ఇస్తారు. ఈ 12,000 పోస్టులని పెద్ద నోటిఫికేషన్గా భావించకపోయినా సరే, ఏదో ఉన్నంతలో ఒక నోటిఫికేషన్ ఉంది, ఇంకో నోటిఫికేషన్ ఇస్తారు కదా అనుకోవచ్చు. లేదంటే
ఇప్పటికిప్పుడు మాత్రం ఈ టీచర్ టెట్ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ బదిలీలు ఇవన్నీ తర్వాత ఖాళీల తర్వాత చూసుకుందామంటే ఖచ్చితంగా 100% లేట్ అయిపోతుంది. జూన్ తర్వాత మళ్ళీ విద్యా వాలంటీర్ ఇట్లా అన్నారు అనుకో పొరపాటున మళ్ళీ విద్యా వాలంటీర్ వచ్చి మళ్ళీ వాళ్ళు ఒక 6 నెలలు చేస్తారు, ఏడాది చేస్తారు, అటు ఇటు ఆ ఏడాది కూడా గడిచిపోతుంది. ఇవన్నీ ఏం కథలో మరి అర్థం కావట్లేదు. సో ఏది ఏమైనా నోటిఫికేషన్ అయితే ఈ లోపల రావాలని మనం అంతా కోరుకుందాం. సో మీలో ఎవరైనా ఎగ్జామ్స్ రాయాలనుకుంటే సో మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మరి ఈ నెంబర్కు మరి కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ కూడా చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.